సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా నరసరావుపేట టూ టౌన్ పిఎస్ లో కేసు నమోదైనట్లుగా సమాచారం. దీంతో సోమవారం ఉదయం ఆయన్ని రాజంపేట సబ్ జైలు నుంచి అక్కడికి తరలిస్తూ ఉన్నారు. ఈ ఉదయాన్నే పీటీ వారెంట్ తో నరసరావుపేట టూ టౌన్ పోలీసులు రాజంపేట సబ్ జైలుకు చేరుకున్నారు. పోసాని మీద బిఎన్ఎస్ 152A 504 67 ఐటీ యాక్ట్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అభియోగాలు ఏంటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే పోసానికి బెయిల్ దక్కే అవకాశాలైతే ఉండటంతోనే ఇలా ఇప్పుడు మరో కేసు పెట్టారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పోసాని భార్యను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ కడప కోర్టు పోసాని కృష్ణమురళి తరపున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇంకోవైపు పోసానిని కలిసేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ములాఖత్ పెట్టుకోనున్నారు. అయితే ఈలోపే ఆయన్ని నరసరావుపేట తరలించడం గమనార్హం. పోసానిపై అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి మండిపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 కేసులు నమోదు చేశారని అంటోంది. అయితే ఆయనకు గతంలో సర్జరీ జరగడంతో పాటు ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. పోలీసులు వీటన్నిటిని పట్టించుకోవడం లేదు. కావాలనే ఇబ్బంది పెట్టేందుకు వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు. పైగా పోసానిని అపహాస్యం చేసేలా మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే ఇలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు.